హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాక్టర్ విజికే అకాడమీ. ఏపీటెట్ 2026 పేపర్ 2 నందు మాక్సిమం మార్క్స్ సాధించడానికి ఫిజికల్ సైన్స్ లో ఇవ్వబడిన లేటెస్ట్ టెట్ సిలబస్ మరియు 8th, 9th, 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా ప్రతి టాపిక్ ను కవర్ చేస్తూ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ తయారు చేసి మీకు అందిస్తున్నాం. ఏపీ టెట్ ఫిజికల్ సైన్స్ సిలబస్ నందు మొత్తం 23 చాప్టర్స్ ఇవ్వబడినవి. ఇప్పటికే మన ఛానల్లో మొదటి 2 చాప్టర్స్ ను సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేశాము. ఈ వీడియోలో మనం 3వ చాప్టర్ అయినటువంటి బలం, ఘర్షణ మరియు పీడనం పాఠ్యాంశానందలి సబ్ టాపిక్స్ కవర్ అయ్యే విధంగా టెట్ స్టాండర్డ్ లో బిట్స్ తయారు చేసి మీ ముందుకు తీసుకొచ్చాం. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మొదటి ప్రశ్న, రోజువారీ జీవితంలో మనం చేసే పనుల్లో లాగటం అనే చర్యకు సరి అయిన ఉదాహరణను గుర్తించండి. ఇందులో ఆప్షన్స్ కనుక మీరు క్లియర్ గా చదివినట్టయితే చాలా ఈజీగానే తెలిసిపోతుంది. ఇందులో ఆప్షన్ బి, మూసి ఉన్న ఒక టేబుల్ డ్రాయర్ ను తెరవటం. దానికి వివరణ చూసినట్టయితే ఒక వస్తువును మన వైపుకు జరపడానికి చేసే ప్రయత్నాన్ని లాగటం అంటారు. ఇక్కడ టేబుల్ డ్రాయర్ ను తెరవటం లాగటం కిందకి వస్తుంది. మిగిలిన 3 చర్యలు ఏవైతే ఉన్నాయి, కిక్ చేయటం, మూసివేయటం, నెట్టడం, ఇవన్నీ కూడా నెట్టడం పుష్ కిందకు వస్తాయి. ఈ రెండు బలంలోనే చెందుతాయి. కాకపోతే మనకి ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటంటే లాగటానికి సంబంధించినటువంటి ఉదాహరణ ఏంటని అడిగాడు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇంకా రెండవ ప్రశ్న, ఒక బరువైన పెట్టెను కదల్చడానికి రవి 15 న్యూటన్ బలాన్ని ఉపయోగించాడు. అదే దిశలో అతని స్నేహితుడు హరి కూడా తోడుగా నిలిచి 20 న్యూటన్ల బలాన్ని ప్రయోగించాడు. ఇప్పుడు ఆ పెట్టెపై పనిచేసే ఫలిత బలము ఎంత? ఇలాంటి ప్రశ్నలో మీరు గుర్తించాల్సింది ఒకే దిశలో ఉన్నాయా, వ్యతిరేక దిశలో ఉన్నాయా అనేది అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ రెండు కూడా ఒకే దిశలో ఉన్నాయి. ఒకే దిశలో రెండు బలాలు పనిచేస్తున్నప్పుడు ఆ బలాల్ని కలిపినట్టయితే ఫలిత బలం అనేది వస్తుంది. ఆ ప్రకారం చూసినట్టయితే ఫలిత బలం 35 న్యూటన్లు అవుతుంది. మూడవ ప్రశ్న, తాడు లాగే ఆటలో గ్రూప్ ఏ తాడును కుడివైపుకు 200 న్యూటన్ల బలంతో లాగుతుంది. గ్రూప్ బి ఎడమ వైపుకు 180 న్యూటన్ల బలంతో లాగుతుంది. ఆ తాడుపై పనిచేసే ఫలిత బలము మరియు దాని దిశ ఏది? ఇక్కడ మీరు చూసినట్టయితే ఒకటి కుడివైపుకి, ఇంకొకటి ఎడమ వైపుకు, అంటే వ్యతిరేక దిశల్లో పనిచేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో తీసివేసి ఎటు ఎక్కువ బలం ఉంటుందో ఆ దిశలో కదులుతుంది అన్నది మనం చెప్పగలుగుతాం. ఈ రకంగా చూసినట్టయితే 200 మైనస్ 180 అంటే ఫలిత బలము 20 న్యూటన్లు వచ్చింది. ఏ వైపుకి? ఎటు ఎక్కువగా ఉంది? కుడి వైపుకి. అందువలన కుడి వైపుకి ఆ 20 న్యూటన్ల ఫలిత బలం పనిచేస్తుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా నాలుగవ ప్రశ్న, ఒక వస్తువుపై బలాన్ని ప్రయోగించినప్పుడు అది వస్తువు యొక్క ఏ గుణాన్ని లేదా ధర్మాన్ని మార్చలేదు. ఇక్కడ క్వశ్చన్ ని కొంచెం జాగ్రత్తగా చదవాలి. మార్చలేదు అదేంటంటే వస్తువు యొక్క ద్రవ్యరాశి. మిగిలినన్ని కూడా బలాన్ని ప్రయోగించినప్పుడు మారగలిగేవే. దాని వివరణ ఇవ్వడం జరిగిందో ఒకసారి చూడండి. తర్వాత ప్రశ్న, ఒక గుర్రపు బండిని లాగటానికి లేదా ఒక అథ్లెటిక్ బరువులను ఎత్తడానికి ఉపయోగించే బలం ఏ రకానికి చెందింది? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కండర బలం. ఇక్కడ కండర బలం అనేది స్పర్శ బలానికి కూడా ఉదాహరణ. మన శరీరంలోని కండరాల చర్య వలన ఉద్భవించే బలాన్ని కండర బలం అంటారు. ఇది ఒక స్పర్శ బలం. ఎందుకంటే ఈ బలాన్ని ఉపయోగించడానికి వస్తువుతో ప్రత్యక్ష సంబంధం తప్పనిసరిగా అవసరము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని రకరకాలుగా అడిగే ప్రయత్నం అయితే జరుగుతుంది ఎగ్జామ్స్ లో. ఒక పుస్తకం బల్లపై నిశ్చలంగా ఉంది. పుస్తకం కింది దిశలో గురుత్వాకర్షణ బలం కలిగి ఉంటే బల్ల ద్వారా పుస్తకంపై నిలువుగా పైకి పనిచేసే బలం ఏది? ఇది అభిలంబ బలం ఆన్సర్ అయితే. దానికి వివరణ ఏంటన్నది ఒకసారి చూద్దాం. అభిలంబ బలం సమానంగా పనిచేస్తుంది కాబట్టి ఆ వస్తువు కింద పడకుండా ఆ టేబుల్ మీద ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత ప్రశ్న, ఒక దృఢమైన ఆధారం నుండి వేలాడదీసిన తీగ లేదా తాడు చివర బరువును కట్టినప్పుడు ఆ తాడు సాగటం వల్ల దాని గుండా పనిచేసే స్పర్శ బలాన్ని ఏమంటారు? దీనికి ఆన్సరు తన్యతా బలం, టెన్షన్ ఫోర్స్. రెండు అయస్కాంతాల మధ్య ప్రత్యక్ష స్పర్శ లేకపోయినా అవి ఒకదానితో ఒకటి ఆకర్షించుకోవటం లేదా వికర్షించుకోవటం జరుగుతుంది. ఇది ఏ రకమైన బలానికి ఉదాహరణ? ప్రత్యక్ష సంబంధం లేదు అంటున్నారు కాబట్టి అది కాంటాక్ట్ ఫోర్స్ అయితే కాదు. ఇందాకే మనం చెప్పుకున్నాం కండర బలం కూడా కాదు, యాంత్రిక బలం కాదు. ఇంకా ఏమవుతుంది? క్షేత్ర బలము, ఫీల్డ్ ఫోర్స్ ఆర్ నాన్ కాంటాక్ట్ ఫోర్స్. తర్వాత ప్రశ్న, ఒక ప్లాస్టిక్ దువ్వెనతో పొడి జుట్టును దువ్వుకున్న తర్వాత ఆ దువ్వెనను చిన్న చిన్న కాగితపు ముక్కల దగ్గరకు తెస్తే అవి ఆకర్షించబడతాయి. దీనికి కారణమైన బలం ఏది? స్థిర విద్యుత్ బలం. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న. తర్వాత ప్రశ్న, రోడ్డుపై తూర్పు దిశలో ప్రయాణిస్తున్న ఒక కారుపై
రోడ్డు ఉపరితలం కలుగజేసే ఘర్షణ బలం ఏ దిశలో పనిచేస్తుంది? ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీకు తెలియాలంటే ఒకసారి ఘర్షణ గురించి కొంచెం మీకు తెలిసినట్టయితే అర్థమవుతుంది. ఒకసారి వివరణ చూద్దాం. ఘర్షణ బలం ఎల్లప్పుడూ రెండు తలాల మధ్య గల సాపేక్ష గమనాన్ని వ్యతిరేకిస్తుంది. కాబట్టి కారు తూర్పు దిశలో ప్రయాణిస్తుంటే ఘర్షణ బలం దానికి వ్యతిరేక దిశ అయిన పడమర దిశలో పనిచేస్తుంది. సో దిశ వ్యతిరేకంగా ఉంటది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్నలో ఏమి ఇచ్చాడో చూసి దానికి వ్యతిరేక దిశలో మనం ఘర్షణ బలాన్ని గుర్తించాల్సిన అవసరం అయితే ఉంది. తర్వాత ప్రశ్న, రెండు తలాల మధ్య ఘర్షణ బలం ఏర్పడడానికి గల శాస్త్రీయ కారణం ఏది? స్పర్శలో ఉన్న రెండు తలాల యొక్క గరుకుదనం మరియు సూక్ష్మ అసమానతల అంతర్బంధనం. ఇంకా మిగిలినవి కూడా శాస్త్రీయ కారణం అయితే కాదు. దీని గురించి కూడా మీకు డీటెయిల్ గా కావాలంటే ఒకసారి వివరణ చూద్దాం. చూడడానికి నునుపుగా కనిపించే ఉపరితలాల్లో కూడా సూక్ష్మదర్శనంతో గమనిస్తే అనేక ఎగుడు దిగులు అంటే ఇర్రెగ్యులారిటీస్ అనేవి ఉంటాయి. ఈ రెండు తలాలు పరస్పరం తాకినప్పుడు ఈ ఎగుడు దిగులు ఏవైతే ఉన్నాయో ఒకదానితోటి లాక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇంటర్లాకింగ్ అంటాం. దీన్ని అధిగమించడానికి బలాన్ని ప్రయోగించాల్సి వస్తుంది. ఇదే ఘర్షణగా వ్యక్తపరుస్తాం. సో ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. తర్వాత ప్రశ్న, ఒక పెట్టెను నెట్టడానికి మనం బలం పెంచుకుంటూ పోయినా అది కదలకుండా నిశ్చల స్థితిలోనే ఉంది. వస్తువు కదల్చడానికి ప్రయత్నించేటప్పుడు గమనాన్ని నిరోధిస్తూ పనిచేసే ఈ గరిష్ట ఘర్షణను ఏమంటారు? ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న. దాన్ని నిశ్చల ఘర్షణ లేదా స్థైతిక ఘర్షణ అని అంటారు. వివరణ ఒకసారి చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఒక తలంపై నిశ్చల స్థితిలో ఉన్న వస్తువును కదల్చడానికి ప్రయత్నించేటప్పుడు దాని గమన ప్రయత్నాన్ని నిరోధించే ఘర్షణను నిశ్చల ఘర్షణ లేదా స్థైతిక ఘర్షణ అంటారు. వస్తువు కదలటం ప్రారంభించే సరిగ్గా ముందుండే గరిష్ట నిశ్చల ఘర్షణ ఏదైతే ఉంటుందో దాన్నే పరిమితి ఘర్షణ, లిమిటింగ్ ఫ్రిక్షన్ అని కూడా అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. నిశ్చల ఘర్షణ అన్న స్థైతిక ఘర్షణ అన్న కూడా ఒకటే. ఇది కూడా ఘర్షణ మీద ఉన్నటువంటి ప్రశ్నే. చూద్దాం. ఒక వస్తువు వేరొక వస్తువు ఉపరితలంపై స్థిర వడితో జారుతూ ఉన్నప్పుడు ఆ ఒక వర్డ్తో బట్టి ఆన్సర్ పెట్టి వాటి స్పర్శ తలాల మధ్య పనిచేసే ఘర్షణ బలం ని ఏమంటారు? జారుతుంది, జారుడు ఘర్షణ, స్లైడింగ్ ఫ్రిక్షన్. ఇంగ్లీష్ లో కూడా అందుకనే ఇచ్చాం. మీకు ఆ ట్రాన్స్లేషన్ ఏమి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఇంగ్లీష్ లో కూడా ఇవ్వడం జరిగింది. ఒక తలంపై ఇంకొక తలం జారుతూ ఉన్నప్పుడు వచ్చేటటువంటి ఘర్షణ ఏదైతే ఉందో దాన్ని జారుడు ఘర్షణ అంటారు. సూట్ కేసు లేదా లగేజ్ బ్యాగులకు చక్రాలు అమర్చడం వలన వాటిని నేలపై లాగటం చాలా తేలికవుతుంది. దీనికి గల శాస్త్రీయ కారణం ఏది? ఏమనుకుంటున్నారు మీరు? ఆప్షన్ ఏ, ఒక వస్తువు మరొక వస్తువు తలంపై దొర్లేటప్పుడు ఏర్పడే ఘర్షణ దొర్లుడు ఘర్షణ, రోలింగ్ ఫ్రిక్షన్ అంటారు. జారుడు ఘర్షణ కంటే ఈ దొర్లుడు ఘర్షణ పరిమాణం చాలా తక్కువ ఉంటది. కాబట్టి చక్రాలు అమర్చిన బ్యాగులు నేలపై లాగటం చాలా తేలికవుతుంది. సో ఇప్పుడు దాకా మనం 3 రకాల ఘర్షణ గురించి నేర్చుకున్నాం. వీటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటన్న దాని మీద ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఒకే బరువు మరియు ఒకే తలం కలిగిన సందర్భంలో నిశ్చల ఘర్షణ, జారుడు ఘర్షణ మరియు దొర్లుడు ఘర్షణ పరిమాణాల మధ్య సరి అయిన సంబంధాన్ని గుర్తించండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇక్కడ మేము ఇందాక సందర్భాల్లో వచ్చినటువంటి ప్రశ్నలోనే ఆన్సర్స్ ఉన్నాయి. నిశ్చల ఘర్షణ ఎప్పుడు కూడా చాలా ఎక్కువగా ఉంటది. దాని తర్వాత కొంచెం తక్కువ జారుడు ఘర్షణ, దొర్లుడు ఘర్షణ ఇంకా తక్కువ ఉంటది. సో లీస్ట్ దొర్లుడు ఘర్షణ, రోలింగ్ ఫ్రిక్షన్. స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది చాలా హైయెస్ట్. ఇన్ బిట్వీన్ ఉండేది స్లైడింగ్ ఫ్రిక్షన్, జారుడు ఘర్షణ. సో ఎఫ్ఎస్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎఫ్కే ఈజ్ గ్రేటర్ దెన్ ఎఫ్ఆర్ అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. దీని వివరణ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి కావాలంటే. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది. ఒక బల్లపై ఉన్న ఖాళీ పెట్టును నెట్టడం కంటే పుస్తకాలతో నింపిన బరువైన పెట్టును నెట్టడం కష్టంగా ఉంటుంది. దీనిని బట్టి ఘర్షణ కింద ఏ అంశంపై ఆధారపడుతుంది? ఆప్షన్ బి అవుతుంది. రెండు ఉపరితలాలు ఒకదానితో ఒకటి ఎంత బలంగా నొక్కుతాయి, అభిలంబ లేదా బరువు, అభిలంబ బలం లేదా బరువు ఏది ఎక్కువ ఉంటుందో దాని వల్లనే మనం ఎక్కువ ఘర్షణ అనేది ఉండటం అనేది జరుగుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. దీని వివరణ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. ఘర్షణను ఒక అవసరమైన కీడు అంటారు. కింది సందర్భాల్లో ఘర్షణ వల్ల కలిగే నష్టాన్ని సూచించేది ఏది? నష్టము ఏదైతే ఉందో అది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మీరు ఒక సీతాపం మిగిలినన్ని కూడా లాభాలే. సులభంగా రాయటం, సురక్షితంగా ఉండటం, గోడలో బలంగా మేకును కొట్టడం, ఈ 3 లాభాలు. నష్టం ఏంటి? కదిలే భాగాలు అరిగిపోవటం, ఉష్ణం విడుదలవటం. సో ఆప్షన్ సి అనేది చాలా ఈజీగా పెట్టొచ్చు. ఇది చాలా ఈజీ ప్రశ్నే. వాహనాల టైర్ల ఉపరితలంపై గాడులు మరియు క్రీడాకారుల బూట్లకు మేకులు అమర్చడానికి గల కారణం ఏమిటి? ఇది కూడా మనకి తెలుసున్నదే. రోడ్డుతో పట్టు పెంచి ఘర్షణ ఎక్కువ చేయడం ద్వారా జారిపోకుండా ఉండడానికి అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్. తర్వాత ప్రశ్న ఒకసారి చూద్దాం. క్యారం బోర్డు పై పైన పౌడర్ను చల్లటం
మరియు కుట్టు మిషన్లో నూనె వేయటం ద్వారా ఘర్షణ తగ్గుతుంది. ఈ ఘర్షణను తగ్గించే పదార్థాలను ఏమంటారంటే స్నేహకాలు లేదా లూబ్రికెంట్స్ అంటారు. ఇది నేరుగా ఇచ్చేటటువంటి ప్రశ్న. నీరు మరియు గాలి వంటి ప్రవాహాల వాటి గుండా ప్రయాణించే వస్తువులపై కలుగజేసే ఘర్షణ బలాన్ని ఏమంటారు? ఇది స్నిగ్ధతా బలం లేదా లాగుడు బలం అంటారు. ఇది కూడా ఆప్షన్ బినే. దీనికి గల కారణం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ప్రమాణ వైశాల్యం గల ఉపరితలంపై లంబంగా పనిచేసే బలాన్ని ఏమంటారు? పీడనం అంటారు. ఇది నేరుగా ఇచ్చేటటువంటిది. పీడనం ఈజ్ ఈక్వల్ టు బలము బై వైశాల్యము. దీని ఆధారంగా ఒక ప్రాబ్లం కూడా ఉంటుంది తర్వాత. ప్రస్తుతానికి పీడనానికి SI ప్రమాణం ఏంటంటే పాస్కల్ లేదా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. స్కూల్ బ్యాగుల యొక్క భుజాల పట్టీలను వెడల్పుగా తయారు చేయడానికి గల కారణం ఏంటి? ఇది కూడా ఆన్సర్ బి అవుతుంది. వైశాల్యం పెంచి భుజాలపై పడే పీడనాన్ని తగ్గించడం అందులో ఉన్నటువంటి రహస్యం అన్నమాట. 24వ ప్రశ్న. ఒక వస్తువుపై 100 న్యూటన్ల బలాన్ని లంబంగా పనిచేస్తుంది. ఆ బలం పనిచేసే ఉపరితల వైశాల్యం 2 మీటర్ల స్క్వేర్ అయితే ఇక్కడ ఏర్పడే పీడనం ఎంత? పీడనానికి ఇందాక మనకు ఫార్ములా తెలుసు. P ఈజ్ ఈక్వల్ టు బలము బై వైశాల్యము. దాన్ని సింప్లిఫై చేస్తే 50 న్యూటన్లు పర్ మీటర్ స్క్వేర్ అయింది. దాన్ని 50 పాస్కల్ అంటారు. సముద్రం లోపలికి వెళ్లే కొద్దీ నీరు కలిగజేసే ద్రవ పీడనం ఏమవుతుంది? క్రమంగా పెరగడం జరుగుతుంది. కారణం ఏంటంటే పీడనానికి సూత్రం P ఈజ్ ఈక్వల్ టు H ρg. సో ఇక్కడ లోతు పెరిగే కొద్దీ హెచ్ పెరుగుతుంది. కాబట్టి పీడనం అనేది క్రమంగా పెరుగుతూ ఉంటది. ఒక పాత్రలో ఉన్న నీటి లోపల ఒకే క్షితిజ సమాంతర తలంలో ద్రవ పీడనం ఏ విధంగా ఉంటుంది? సమానంగా ఉంటది. ఇక్కడ ఎందుకంటే ఇందాక ఉన్నటువంటి ఫార్ములా హెచ్ కాన్స్టెంట్ గా ఉంటుంది, డెన్సిటీ కాన్స్టెంట్, జీ కాన్స్టెంట్. కాబట్టి అన్ని బిందువుల వద్ద సమానంగా ఉంటుంది. తర్వాత ప్రశ్న. ఒక ప్లాస్టిక్ బెలూన్ లోనికి గాలిని ఊదినప్పుడు అది ఉబ్బి గుండ్రంగా మారుతుంది. దీనికి గల సరైన శాస్త్రీయ వివరణ ఏది? బెలూన్ లోని వాయువు అణువులు బెలూన్ యొక్క లోపల గోడలపై అన్ని వైపులా సమానంగా పీడనాన్ని కలుగజేస్తాయి. ఇక్కడ కూడా ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. మన భూమి చుట్టూ మైళ్ళ దూరం విస్తరించి ఉన్న గాలి పొరను వాతావరణం అంటారు. ఈ వాతావరణంలోని గాలి కలుగజేసే పీడనాన్ని ఏమంటారు? వాతావరణ పీడనం అంటారు. భూమిపై మన తలపై టన్నుల కొద్దీ వాతావరణం గాలి పీడనం ఉన్నప్పటికీ మనం నలిగిపోకుండా సాధారణంగా నడవగలుగుతున్నాం. దీనికి కారణం ఏంటి? మన శరీరంలోని రక్త పీడనం మరియు ఇతర ద్రవాల అంతర్గత పీడనం బయట వాతావరణ పీడనానికి సమానంగా ఉండి దాన్ని సమతుల్యం చేస్తూ ఉంటాయి. దీనివల్లనే మనకి ఉండగలుగుతున్నాం. దీనికి గల వివరణ కూడా ఒకసారి చూస్తే మీకు బాగా గుర్తుంటది. ఇంకా చివరి ప్రశ్న. గోడలకు లేదా అద్దాలకు కీ చైన్ తగిలించడానికి ఉపయోగించే రబ్బర్ సక్కర్ ను గట్టిగా నొక్కినప్పుడు అది ఉపరితలానికి గట్టిగా అతుక్కుపోతుంది. దీనికి గల కారణం ఏంటంటే ఈ సక్కర్ మరియు గోడల మధ్య గల గాలి బయటకు పోవటం వలన లోపల పీడనం తగ్గి వెలుపల ఉన్న వాతావరణ పీడనం దాన్ని గట్టిగా నొక్కి ఉంచుతుంది. ఇక్కడ కూడా ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. దీని వివరణ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా టెట్ సిలబస్ లో ఇవ్వబడిన అన్ని టాపిక్స్ ను పూర్తిగా కవర్ చేస్తూ మన ఛానల్లో వీడియోస్ ను అప్లోడ్ చేస్తున్నాం. వీటికి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఈ వీడియోస్ ను ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి. మరి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ లెర్నింగ్. గుడ్ లక్.